హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా! మా తమ్ముడు స్వామి మొదటగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడని. ఫైనల్లీ ఈరోజైతే ఇడుముడులండి. 41 డేస్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంట్లో అయితే ఇలా పూజ చేశాడండి మా తమ్ముడు. పూజ చేశాక అందరం కలిసి సన్నిధానంకెళ్ళామండి. మా మామయ్య గారు, మా అత్తయ్య గారు మా అత్తయ్య గారంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు, భార్య, మా చిన్నక్క, మా చిన్న బావ, మా తమ్ముడు స్వామి వెనక కూర్చుంది మా చిన్న బావ గారండి. ఇక్కడ మా చేయి వేసింది మా నాన్నగారు. అక్కడ సైడ్ ఇచ్చారు కదండీ మా మామయ్య గారు తను. అదే మా అమ్మ వాళ్ళ తమ్ముడు. మా అమ్మ పక్కన నిల్చున్నారు. తను మా అమ్మ. ఇలా అందరూ చెప్పుకుంటూ పోతే పెద్ద ఫ్యామిలీ అండి మాది. మా పెద్దక్క వాళ్ళైతే రాలేదు. ఎందుకంటే మా పెద్దక్కకి ఫీవర్ అందువల్ల రాలేదు. ఇంకా మా ఊర్లో కూడా ఉన్నారు. మా పెదనాన్న, మా పెద్దమ్మ, మా చిన్నన్న, మా పిన్ని, వాళ్ళ పిల్లలు, మా అత్తయ్య, మా మామయ్య అందరూ ఊర్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పొలాలుంటాయి. పొలాల్లో పని చేసుకుంటూ రావాలంటే వాళ్ళకి ఇబ్బంది కదా! అది కాక లాంగ్ జర్నీ కాబట్టి అందువల్ల రాలేకపోయారు. ఫోన్ చేసి అయితే చాలా బాధపడ్డారండి రాలేకపోయామని. ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అండి. అందులోనూ మా తమ్ముడు స్వామి పెద్ద కొడుకు, ఇంకో తమ్ముడు ఉన్నాడు చిన్నవాడు వాడు. మిగతా వాళ్ళందరము ఆడపిల్లలమేనండి. మా తమ్ముడు పెద్ద కొడుకు మొదటిగా మాల వేశాడు అని రాలేకపోయామని బాధపడ్డారు వాళ్ళు. ఇకపోతే ఇడుముళ్ళ విషయానికి వస్తే ముందు వీడియోలో చూపిస్తున్నట్టు మా తమ్ముడు స్వామి కొబ్బరికాయలో నెయ్యి అయితే ఫిల్ చేశాడండి ఫుల్గా. అది అంటే అక్కడ కొండపైన అయ్యప్ప స్వామి గారికి అభిషేకం చేస్తారంట అక్కడ. అదైతే మా గురుస్వామి గారు ఒక చిన్న ఇడుముల్లా కట్టి పక్కన పెట్టారు. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న సంచిలో మాత్రం మా తమ్ముడు స్వామి గారు అయితే బియ్యం పోశారు. ఈ బియ్యాన్ని అంటే అన్నదానం చేస్తారంట. దాని తర్వాత మా బావగారి చేతిలో ఉన్నాయి ఆ బ్లౌజ్ పీసులను అయితే ఇడుముడుల్లో కట్టారండి. ఆ బ్లౌజ్ పీసులు ఎందుకు ఇడుముడుల్లో కట్టారని మేము అక్కడ గురుస్వామి గారికి అడిగితే, అవి అక్కడ మాలికాపురం అనే అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారికి చూపించాలి. అవి మళ్ళీ స్వాములు ఇంటికే తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మీరు పూజలు ఆ టైంలో కట్టుకోవాలి అనేసి ఆ గురువుగారు చెప్పారు. ఆ జాకెట్ ముక్కలన్నీ మళ్ళీ మా చేతికి ఇచ్చి అందులో 1 రూపీ కాయిన్ పెట్టమన్నారు. సరేనని 1 రూపీ కాయిన్లు పెట్టాము అందరము. పెట్టాక మళ్ళీ గురుస్వామి గారు అవి తీసుకొని ఆ ఇడుముడిలో పెట్టి కట్టారండి. కట్టాక మళ్ళీ ఫ్యామిలీ మెంబర్ అందరూ రైస్ వెదరని ఒక పక్క నుంచి గురుస్వామి గారు వేరే గురుస్వామి గారు పిలిస్తే అందరం దగ్గరికి వచ్చాము. ఫస్ట్ అయితే మా బావగారు వేశారు. తర్వాత మా నాన్నగారు వేశారండి. తర్వాత మా మమ్మీ వేసింది. మా మమ్మీ తర్వాత మా మామయ్య గారు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా మామయ్య గారు వేశారు. తర్వాత మా అక్క వేసింది, చిన్నక్క, మా చిన్నక్క తర్వాత మా మేనత్త వేసింది. అలా 1 బై 1 వరుసగా అందరం మా ఫ్యామిలీలో వేసామండి. ఇప్పుడు నేను వేశాను. నా తర్వాత మా చిన్నక్క వాళ్ళ పాప వేసింది. తిను మాకు పిన్ అవుతుందిలండి. మా స్వాములు అందరు స్వాములతో కలిపి ఉంటారు అనమాట వాళ్ళు. మా చిన్నక్క వాళ్ళ పాప. తర్వాత తిను మా పాప అండి. మా పాప, మా చెల్లి వాళ్ళు కూడా వేసేసారు. తర్వాత మా చిన్నక్క వాళ్ళ చిన్న పాప తను కూడా వేసేసింది. తర్వాత మా బాబు, తర్వాత మా వారు వేశారు. ఇక్కడ మిగతా వాళ్ళందరూ మా వారు తర్వాత మిగతా వాళ్ళందరూ ఇక్కడ మా తమ్ముడితో పాటు వేసిన సన్నిధానంలో ఉంటారు కదా గురుస్వాములు, వాళ్ళండి వీళ్ళు. వాళ్ళు కూడా వేశారు. వాళ్ళ ఇడుముడిలో మేము వేసాము, మా ఊళ్ళో ఇడుముడిలో వాళ్ళు వేశారనమాట. ఫైనల్ ఇడుముడులు అయితే అయిపోయాయండి. మా నాన్నగారు మా తమ్ముడు స్వామితోటి గురుస్వామి గారికి తాంబూలం ఇప్పించి ఇడుముడులు మా గురుస్వామి గారి తలపైన పెట్టేసరికి తర్వాత అక్కడ 3 గుళ్ళు ఉన్నాయి. 3 గుళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేయమని గురుస్వామి గారు చెప్తే సరేనని మా తమ్ముడు స్వామి 3 గుళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేశాడండి. స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ అందరం మా ఫ్యామిలీలో అందరం కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేశామండి 3 సార్లు.
శరణమయ్యప్ప శరణమయ్యప్ప రక్షించప్ప కాపాడప్ప అందరు స్వాములవి ఇడుముడులు అయ్యాక గురుస్వాములు అందరు స్వాములు కలిపి శరణ్ కోసం చెప్పుకుంటూ భిక్ష అయితే స్టార్ట్ చేశారండి. భిక్ష అయ్యేసరికి 2:30 అయింది. మా తమ్ముడు స్వామి వచ్చేసరికి ఒక 1 వీక్ అయినా పడుతుంది కదా. తర్వాత మా అమ్మ మాత మా నాన్న స్వామి అందరూ కలిపి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారండి. బస్సు బయలుదేరే ముందు అయితే భజన అయితే స్టార్ట్ చేశారండి. అలా భజన చేసుకుంటూ స్వాములందరూ అయితే శబరిమల యాత్ర అయితే స్టార్ట్ చేశారు. ఇంకా గురుస్వామి గారు చెప్పారు కదా అని కొబ్బరికాయతో దిష్టి తీయమన్నారు. సరేనని ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు దిష్టి తీశారు. దిష్టి తీసిన తర్వాత అయితే స్వాములందరికీ మేము సెండ్ ఆఫ్ ఇచ్చామండి. దేవుడికైతే వేడుకున్నాను అయ్యప్ప స్వామికి. మా తమ్ముడు మొదటిగా మాల వేశాడు కదా, ఏ ఆటంకం లేకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకున్నానండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు మా వీడియోని ఓపిక మీద చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.